ఎంఆర్ఎఫ్ కొండపర్వ వ్యాన్ స్టూడెంట్స్ ఉంటే వెళ్ళవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. S5 వ్యాన్ స్టూడెంట్స్ 5వ నెంబరు S5 వ్యాన్ స్టూడెంట్స్ వెళ్ళవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. నా బంగారు తల్లి, నా వజ్రమమ్మ, నా కూతురు, నువ్వు బాగా చదువుకుని. హా అమ్మా, నేను బాగా చదువుకుని నిన్ను నాన్న బాగా చూసుకుంటాను. త్వరగా తినరా మోహన్, ఆఫీస్కు టైం అవుతుంది. అబ్బా తినేసాలే నాన్న, తొందర పెట్టకు. నా కొడుకు నా కూతురు ఇద్దరు బాగా చదువుకొని గొప్ప వాళ్ళు కావాలి. నేను అమెరికా వెళ్ళి ఉద్యోగం చేసి నేను నన్ను బంగారంలా చూసుకుంటాను. కాదు, నేను బాగా చూసుకుంటాను. కాదు, నేను బాగా చూసుకుంటాను. అదంతా తర్వాత కానీ స్కూల్కి టైం అవుతుంది, పదని. బాయ్ నాయనమ్మా. అబ్బో, ఇదొక మాయల మరాఠీ. అమ్మా భారతి, మీ మామయ్య బజార్కి వెళ్ళాలట. రాత్రి మీరు చద్దనం ఉంటే కాస్త పెట్టమ్మా. ఓయ్ అబ్బో, ఆయన బజార్కి వెళ్ళి ఏం వెలగబెట్టాలి? ఇదిగో, రాత్రి పెద్దగా ఏం మిగలేదు, కొద్దిగుంది. ఈ పూటకి దీంతో సరిపెట్టుకోండి, సరేనా? ఏవండి, ఇదిగోండి చద్దన్నం. ఏమే కాంతం, ఈ అన్నంలోకి రాత్రి కూర మిగలలేదా? మిగలలేదేమోనండి. మంచినీళ్ళు తీసుకురా. అబ్బా, ఇప్పుడు ఎంత బాగుందో. ఇదిగో, నువ్వు కూడా తిను. ఓయ్ అబ్బో, ఈ ముద్దలకి ఏం తక్కువ లేదు. కాటికి కాలు జారినా ఒకరికొకరు తినిపించుకోవడాలి. చిచ్చి. హలో, చెప్పండి. ఇప్పుడే ఉడుకుడికి ఉప్మా వేసి సాంబార్ వేసి పెట్టా, బాగా తింటున్నారు. నోరు ఎక్కువ అవుతుంది, అదుపులో పెట్టుకో. పిల్లల ముందు సంతోషంగా ఉన్నట్టు మా ఆయన ముందు కోడలు బాగా చూసుకుంటున్నట్టు నటించాలి. అర్థమవుతుందా? మీ ఆయనకు కూడా అర్థమవుతుందా? అత్తా మామలు సచిన అనాథ మొగుడిని చేసుకున్నా బాగుండేది. వీళ్ళకి సేవలు చేయలేక చస్తున్నా. ఛీ! బాధపడకే కాంతం, కోడలంటే మన కూతురుతో సమానం. ఏమైనా అంటే కూతురే కదా అని ఊరుకుందాం, సరేనా? మరి రోజు రోజుకి మన పైన కక్ష కడుతుందండి, కక్ష కడుతుంది. చచ్చా తిక్కదానా, ఎందుకు అలా అనుకుంటావు? ఊరుకో. మన తలరాతయ్య, మన తలరాత. సాయంత్రం సరే, పిల్లలు వస్తున్నారు, ఊరుకో. తాతయ్య తాతయ్య, నువ్వు చెప్పిన సూర్తి కదా మన స్కూల్లో చెప్తే నాకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. నాయనమ్మా, నాయనమ్మా, నువ్వు చెప్పిన పొడుపు కదా మా స్కూల్లో చెప్తే మా హెచ్ఎం ఇజ్రాయిల్ సార్ అసెంబ్లీలో చప్పట్లు కొట్టించారు. ఇలాగే మీరు మంచి మంచి బహుమతులు తెచ్చుకొని మీ అమ్మా నాన్నకు మంచి పేరు తేవాలి. రిషి, సిరి, మీరిద్దరు లోపలికి వెళ్ళి హోంవర్క్ చేసుకోండి. బాబా అలా ఏంటి అమ్మా, నాన్నమ్మతో తాతయ్యతో మాట్లాడుతున్నాం కదా. వీళ్ళతో మాట్లాడటం అంటే నీకు అస్సలు ఇష్టం ఉండదు. తప్పు నాన్న, అమ్మ నాన్న మీద అలా అరవకూడదు. వెళ్ళి క్షమించమని అడగండి. మమ్మల్ని క్షమించండి అమ్మా, మిమ్మల్ని ఎప్పుడూ ఇలా అనము. మీరిద్దరు లోపలికి వెళ్ళండి. అలాగేనమ్మా. ఓయ్ అబ్బో, చేసిందంతా చేసి క్షమించమని అడగమంటారా? మీ కొడుకు రాని నా మీద లేనిపోనివి చెప్తారా? అదేంటమ్మా అలా అంటున్నావు? మేమేం చెప్పామని? ఎందుకమ్మా లేనిపోని చెప్పి మా కొడుకును మా నుంచి దూరం చేస్తున్నావు? అయ్యో అయ్యో, నేను చాడీలు అబద్ధాలు చెబుతానా? అంతేలే, ఎంతైనా పరాయిదన్నదేగా. భారతి, భారతి, కాస్త వేడి నీళ్ళు ఉండే పెట్టు.
ఆఫీస్లో ఎక్కువ పని ఉంది, బాగా అలిసిపోయాను. నేనెందుకు, నా బ్రతికెందుకు? ఈ ఇంట్లో నేనున్నా ఒకటే, చచ్చినా ఒకటే. భారతి, ఏంటా పిచ్చి మాటలు? చా, ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఇదే గొడవ. గొడవ నేను కాదు, మీ అమ్మ నాన్న నా మీద కాదు వాళ్ళ మీద ఎగరండి. అవునే, ఎదురైన పిల్లాన్ని ఏమన్నా పడుంటుందనేగా. అమ్మా అమ్మా, ఏంటి నాకు న్యూసెన్స్? దాంతో నీకేంటి పని? పెట్టింది తిని పడుండక అదే ఇంకొకరైతే మెడపట్టుకు బయటికి గెంటేసేవాడిని. అదేమిట్రా అయ్యా, అంత మాట అన్నావు. ఈ చేతులతో కనిపించం, తిని తినకుండా నిన్ను చదివించం. అయ్యో చూడు బాబు, నిన్నే రోజు కూడా ఒక మాట కూడా అనలేదు, కానీ ఈరోజు నువ్వు మమ్మల్ని నరుకుతా గెంటేస్తా అంటున్నావు. ఇంకా చాలు బాబు, చాలు. బాబు మోహన్, లేరా లే. అబ్బబ్బా, ఏంటమ్మా నిద్ర చెడగొట్టేశావు? మీ నాయన వద్దన్నా వినకుండా తిరుపతికి వెళ్ళాలంటున్నాడు రా. నువ్వైనా చెప్పు, వేసవి సెలవుల్లో అందరం కలిసి వెళ్దామని. ఏం నానా, అమ్మ చెబుతుంది కదా, అమ్మ చెప్తుంటే వినట్లేదంటే ఏంటి? లేదురా మోహన్, మనోడు పుడితే దేవుడు కొండెక్కుతానని వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నాను. మొక్కుకొని ఇన్నేళ్ళైనా కానీ మొక్కుబడి తీరుకుంటే దేవుడు ఊరుకుంటాడా చెప్పు? మీ అమ్మని జాగ్రత్తగా చూసుకోరా, అక్కతే ఉంటుంది కదా. ఉంటానే కాంతం. కోడలి పిల్ల ఏమన్నా పట్టించుకోకు, సరేనా? తాతయ్య తాతయ్య, నువ్వు తిరుపతికి వెళ్ళినప్పుడు నా కోసం తాతయ్య నాయనమ్మ బొమ్మలు తీసుకురావా తాతయ్య? తాతయ్య నాయనమ్మ బొమ్మలు ఎందుకమ్మా? రోజు ఫోటోలో ఉంటానుగా, చూసుకోండి, సరేనా? సరే తాతయ్య. నానా, రైలు టికెట్కు డబ్బులున్నాయా? మీ అమ్మ ఇచ్చింది లేరా మోహన్. ఉంటానమ్మా భారతి. మీ అత్తయ్యని జాగ్రత్తగా చూసుకో. పోయినాడు అట్టే పోతే బాగుండు, తిరిగి రాకుండా. భారతి, ఏంటా పిచ్చి మాటలు? వారం రోజుల తరువాత నాయనా మోహన్, మీ నాయన వెళ్ళి వారం రోజులైంది, ఇంకా తిరిగి రాలేదు. ఒక్క ఫోను కూడా చేయలేదు. ఒక్కసారి ఏమైందో కనుక్కోరా. ఓయబ్బో, కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురును ఒకరికొకరు చూసుకోకున్నారు. పాపం, మీరే కనుక్కోండి. సరే అమ్మా, ఆగు, నేను కనుక్కుంటాను. కాల్ చేస్తున్నాము. మీ నాన్నగారు రైలు పట్టాల కింద పడి చనిపోయారు. వచ్చి డెడ్ బాడీని తీసుకువెళ్ళండి. మోహన్, మీ నాయన చనిపోయాడా? ఆగమ్మా, నేను వెళ్ళి చూసేసి వస్తాను. దేవుడా, దేవుడి దగ్గరికి వెళ్ళి తిరిగి వస్తానని చెప్పేసి తిరిగి రాకుండా వెళ్ళిపోయావే. అయ్యో, నా భర్త చనిపోయాడు. దిక్కుమొక్కు లేకుండా చనిపోయావా అయ్యా? నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయావా? అయ్యో దేవుడా, నేను ఉండలేను, నన్ను తీసుకెళ్ళిపో. అయ్యో, మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు. అయ్యే, నేను పట్టించుకోలేదు. ఇంట్లోనే ఉన్నారు కదా అని పట్టించుకోలేకపోయానే. అయ్యో అయ్యో. ఏమండి, నన్ను క్షమించండి, తప్పంతా నాదే. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళు విలువ తెలుసుకోలేక ఇలా ప్రవర్తించాను. ఐ హేట్ యు మమ్మీ, ఐ హేట్ యు డాడీ. మీరే మా శత్రువులు. మిమ్మల్ని మా జన్మలో క్షమించము. చిచ్చి. సార్,
సార్ మోహన్ గారు, మీ అమ్మగారు చనిపోయారు కదా. గతంలో అవయవదానం చేస్తానని మీ అమ్మగారు మాకు లేఖ రాసి ఇచ్చారు. ఇప్పుడు మాకు అవసరమైన అవయవాలను తీసుకొని మీకు బాడీ తిరిగి ఇస్తాము. సార్, ఇది మోహన్ గారి ఇల్లు ఇదేనా? నేను రైల్వే ఉద్యోగిని. మీ నాన్న మా గురువు గారు. మీ నాన్నగారి జేబులో రైలు టికెట్ కూడా ఉంది. అందుకే రైల్వే శాఖ తరపు నుంచి 13 లక్షల బీమా ఇస్తున్నాం. చెక్ తీసుకోండి. ధన్యవాదాలు. సార్ మోహన్ గారు, మీ అమ్మగారు చేసిన అవయవదానం హైదరాబాదు సాఫ్ట్వేర్ కంపెనీ అధినేత వాళ్ళ అమ్మగారికి సెట్ అయ్యాయి. వాళ్ళు మీ అమ్మగారి పేరు మీద 50 లక్షల చెక్తో పాటు అన్న సూక్తి మరిచాను ఏర్పాటు చేశారు. చెక్ తీసుకోండి. పితృదేవో భవ అన్న మాట విడిచాను, నాపైనే నాకెంతో ద్వేషంగా ఉందమ్మా. నే చేసిన పాపాలకు నిష్కృతి లేదమ్మా. అమ్మా, ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నది. నాన్ని ఒక్కసారి పిలిచి కనుమూయాలని ఉన్నది. అమ్మా, నాన్న, అమ్మా. అమ్మా, నీ కలలే నా కంటి పాపలైనవని, నీ ప్రాణం పణం పెట్టి నాకు పురుడు పోశావని, నీ నెత్తుటి ముద్దయే నా అందమైన దేహమని, బిడ్డ బతుకు దీపానికి తల్లి పాలె చమురని తెలియనైతి తల్లి, ఎరుగనైతి నమ్మా. కడుపు తీపినే హేళన చేసిన జులాయిని, కన్న పేగు ముడిని తెంపి వేసిన కసాయిని, మరచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా. కలనైనా నన్ను కరుణించొద్దు నాన్న. నాన్న, నీ గుండె పైన నడక నేర్చుకున్నానని,